వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. క్రిటిక్స్ గురించి చెప్పారు. ఇప్పుడు రీసెంట్గా నాగవంశీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు సినిమాని చంపుతున్నారు? ఇప్పుడు మీకు సినిమాకి సంబంధించిన ఏ యాడ్స్ కావచ్చు లేకపోతే ఏదన్నా ఉంటే మా మీదే డిపెండ్ అవుతున్నారుగా, మరి అలాంటప్పుడు సినిమాని ఎందుకు చంపుతున్నారు మీరు అని చాలా ఇప్పుడు అది నాగవంశీ గారు నేను కూడా చూసాను. అది దాంట్లో పర్టికులర్ రాంగ్ థియరీ అండి. నేను చెప్పింది కరెక్టే, కానీ ఎక్కడ పోతుంది, నీకు పేపర్ ఉందనుకోండి, న్యూస్ పేపర్లో రకరకాలు వస్తాయి, అదంతా కలిపి పేపర్ అవుతుంది. లేకపోతే అలాగే వెబ్సైట్లో ఏదేదో వస్తాయి, అన్ని కలిపి అవుతాయి. దాంట్లో ఒక ఫీచర్ రివ్యూ కాలం ఉంటుంది. ఒక న్యూస్ ఈనాడు పేపర్ ఉంది, టూకీ కానీ ఏదో ఉంటుంది, ఈ న్యూస్ ఉంటుంది, ఏదో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఏదో ఫైనాన్స్ మీద ఎవడో రాస్తాడు ఒకడు, లేకపోతే స్టాక్ మార్కెట్ అంటాడు, ఏదో క్రైమ్ అంటాడు ఒకడు. ఇలాంటి రకరకాల అన్నీ కలిపి వస్తుంది పర్టికులర్ దాంట్లో. ఈవెన్ ఇఫ్ యు టేక్ ఇట్ యాజ్ ఎ సినిమా వెబ్సైట్ ఆల్సో, రివ్యూవర్ అనేవాడు ఒకడు. దాంట్లో రివ్యూవర్ అనేవాడు ఇండస్ట్రీకి సంబంధించినవాడు కాదు. ఫస్ట్ రివ్యూవర్ అనేవాడు ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఫర్ ది పబ్లిక్, టెక్నికలీ స్పీకింగ్. సిమిలర్లీ ద వెబ్సైట్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఫర్ ద పబ్లిక్. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రావట్లా, ఇది వాళ్ళకి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి డబ్బులు రావట్లేదు, ఫిల్మ్ ఇండస్ట్రీ బేస్డ్ ఇన్ఫర్మేషన్ గురించి చేస్తున్నారు. న్యూస్ పేపర్ కూడా దగ్గర చేసేది, ఎవరెవరి దగ్గర ఏదో జరుగుతూ ఉంటే అవన్నీ కలెక్ట్ చేసి న్యూస్ పేపర్లో ఆడు మంచి కాదు, ఈడు చెడ్డ, ఈడు దొంగ, అది ఇది అని చెప్తున్నాయి. ఆయన ఏమన్నారంటే, యాడ్కి సంబంధించిన మేము ఇస్తున్నాం కదా, అంటే అమౌంట్ కూడా మేము పే చేస్తున్నాం కదా అనేది కూడా ఆయన పాయింట్ చేస్తున్నారు. యాడ్కి సంబంధించి మీరు పే చేసేది దానికి ఉన్న సర్క్యులేషన్ బట్టి పే చేస్తున్నారు. ఓకే, దానికి ఉన్న సర్క్యులేషన్ తోటి మీరు యాడ్ వేస్తే వాడి సైడ్కి వచ్చే ఎంతమంది చూస్తారు కనుక ఇస్తున్నారు, లేకపోతే మీరు యాడ్ ఎందుకు ఇస్తారు వాళ్ళకి? సేమ్ థింగ్ న్యూస్ పేపర్లో. న్యూస్ పేపర్లో పర్టికులర్ కంపెనీ వాడు ఇస్తున్నాడు యాడ్, మా యాడ్ చూస్తే ఈనాడికి ఎంత సర్క్యులేషన్ ఉందంటే అంతమంది చూస్తారు అని వాడి ఉద్దేశంతో చూస్తున్నాడు. కానీ ఇప్పుడు అలాంటప్పుడు నా యాడ్ వస్తుందిగా, నా కంపెనీ మీద బ్యాడ్ వచ్చినా సరే నువ్వు మీరు రాయకూడదు పేపర్లో అంటే ఏంటాడు, అది వేరే బిజినెస్. ఫస్ట్ వీ హ్యావ్ టు సెగ్రిగేట్ దట్ అంటున్నాను. యూనో అక్కడ మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు ఒక చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బట్టల కోట ఉందండి, ఒక బట్టల కొట్టు దగ్గర ఆడు మంచి క్లోత్స్ ఏదో పెట్టాడు, ఒకడు బయట నుంచున్నాడు. వచ్చే కస్టమర్లు అందరితోటి అది బట్టలు చండాలంగా ఉన్నాయి, అవి మీరు వేసుకోవద్దు అని చెప్తున్నాడు అనుకోండి కంటిన్యూస్గా. అది యాక్చువల్గా దట్ ఈస్ ద కరెక్ట్ పాయింట్. అది లీగల్గా అది పాసిబుల్ కాదు నాకు తెలియదు. ఇప్పుడు నేను బిజినెస్ పెట్టుకుంటే నా బిజినెస్ గురించి కంటిన్యూస్గా ఇఫ్ యు ఆర్ టెలింగ్ సమ్ రాంగ్ థింగ్స్, ఏది మీకు అసలు పార్టీ లేకుండా దాంట్లో, అది డిఫమేషన్ కిందకు వస్తుందా? డ్యామేజింగ్ ప్రాపర్టీ, మీరు ఫిజికల్గా మీరు దాన్ని ఏమి చేయట్లా, బట్ యు ఆర్ డ్యామేజింగ్ ద వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ, దానికి సంబంధించిన ఆస్పెక్ట్ చూడాలి. లీగల్లో అదొక్కటి వర్కౌట్ అవచ్చు. ఇది ఎందుకు వర్కౌట్ అవుతుందంటే, ఇప్పుడు కొనర్షియల్స్ ఉంటారు, వైన్ లేకపోతే కార్ కొత్త కార్ వచ్చిందంటే దాని మీద రివ్యూ చేస్తారు. స్పేస్ ఎక్కువ లేదంటాడు, స్టీరింగ్ వీల్ ఏదో కొంచెం గట్టిగా ఉందంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఫోన్స్ వస్తాయి. ఎవ్రీ ప్రోడక్ట్ ఈస్ బీయింగ్ రివ్యూడ్ ఇన్ ద వరల్డ్ నౌ, ఇంక్లూడింగ్ పాలిటీషియన్స్. వైసీపీకి వేయొద్దు ఓటు అంటాడు ఒకడు, ఎందుకంటే ఇది అంటాడు, టీడీపీకి వేయొద్దు అంటాడు, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ ఎదవ అంటాడు ఇంకోడు. మొత్తం ప్రపంచం అంతా అన్నిటినీ రివ్యూ చేస్తాం. దట్ ఈస్ ద వరల్డ్ వీఆర్ లివింగ్ ఇన్. సినిమా ఒకటే కాదు అక్కడ. రివ్యూ అంటే ఏంటి? ఫైనల్గా మీ ఒపీనియన్ చెప్తాం, అంతే కదా ఫైనల్గా. అప్పుడు మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నప్పుడు ఎక్స్ప్రెసింగ్ యువర్ వ్యూ ఆన్ ఎనీథింగ్ ఆర్ ఎనీ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. ఇంకోటి ఏంటి, రివ్యూవర్ పేరు ఎందుకు వస్తుంది? వాడి చెప్పిన విధం ఎంతో కొంతమంది వింటున్నారో, చదువుతున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారో, ఇలాంటి రకరకాలే ఉంటాయి. సో వాడు కూడా ఒక ప్రాపర్టీ కదా. అప్పుడు మీరు ఒక సినిమా డైరెక్టర్గా ఎంత ఉన్నారో, ఆ రివ్యూవర్ కూడా ఆడి కెపాసిటీలో ఆడు అంతే. ఓకే, కానీ ప్రభావం ఉంటుందంటారా అమ్మగారు? అది నాకు తెలియదు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ సరే వందలు ఉంటాయి. ఇప్పుడు ప్రభావం ఉండదని అనట్లేదు, కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గేజ్ దట్. ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు కూడా బ్యాడ్ రివ్యూస్ ఉండి సూపర్ హిట్ అవుతాయి. కరెక్ట్, అలాగే ఆపోజిట్లో అవుతాయి. సో ఫైనల్ ఒపీనియన్ కదా. ఇప్పుడు మీకు క్యాన్సిల్ కల్చర్ వచ్చినప్పుడు బాయ్కాట్ బాలీవుడ్ అని వచ్చినాయి కదా, అది 2-3 సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు అరే వాళ్ళు చేస్తున్నారు అనుకున్నారు. 4వ సినిమా వచ్చి పెద్ద హిట్ అయిపోతే మర్చిపోయేదాన్ని మళ్ళీ. ఓకే, సో నోబడీ నోస్. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ కల్చర్ అనేది యూఎస్లో అంత విపరీతంగా, అంటే
ఎవరో ఒకరిని టార్గెట్ చేసి విపరీతంగా ట్రోల్ చేసి వాళ్ళు తీసి పడేస్తున్నారు. ఉమ్, పెద్ద పెద్ద యాంకర్స్ పాటలు రిజైన్ చేసి కంపెనీలు ఉద్యోగాలను తీసేసి అలాంటివన్నీ చేశారు లాస్ట్ 3-4 yearsలో. యూనో, సో అది ఆ సోషల్ మీడియాలో ఒక వేవ్లో వస్తుంది, ఒక వేవ్లో వచ్చి అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అది మనం ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ విత్ ద టెక్నాలజీ, యూ కాంట్ డూ ఎనీథింగ్. అది ఆ టెక్నికల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి. ఉమ్, కానీ అప్పుడు నాగవంశీ గారు చెప్పిన దాంట్లో ఆయన 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 ద కాంటెక్స్ట్ ఈజ్ కరెక్ట్, బట్ వై ఇట్ వోంట్ వర్క్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్. ఎందుకంటే మనం ఎంతసేపు ఫిల్మ్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రివ్యూవర్ని చూస్తున్నాం అని రివ్యూవర్ పాయింట్ ఆఫ్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ చూడట్ల. సార్ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉందండి, ఒక పాలిటిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఒక గెలిచి వస్తారు. చాలామంది అది వేయద్దు, వాడి ఓటు వేయద్దు, ఆడిది ఆడది అని పని లేనివాడు పని అందరూ చెప్పడం మొదలెడతారు. అది ఎంతమంది వింటారు, దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేది సెపరేట్ చాప్టర్ అది. ఓకే. సేమ్ థింగ్ ఇప్పుడు సినిమా ఉంది. సినిమా అనేది బిజినెస్. బిజినెస్లో ఏంటి, నేను ఎంత మంచి సినిమా ఇస్తున్నా, మీకు 3 గంటలు సూపర్ ఆనందం వస్తుంది, అలాంటి సినిమా మీరు చూసి ఉండరు అని చెప్తాం. రివ్యూర్ ఏమంటాడు, అదేమంత ఏమి లేదు, ఆడు చెప్పింది ఇది లేదు అది లేదు ఇది లేదు అని చెప్తున్నాడు. అంటే ఎవరిని కాషన్ చేస్తున్నాడు, టికెట్ కొనివాడిని కాషన్ చేస్తున్నాడు. కరెక్ట్. దాన్ని అందుకని నేను ఏమంటున్నానంటే వాడు ఆడియన్స్ కోసం పనిచేస్తున్నాడు. ఆడు ఆడియన్స్ రిప్రజెంటేటివ్గా కాదు, ఆడు ఒకే ఒక్క వాయిస్, వాడు చెప్పిన ఎఫెక్టివ్నెస్లోంచి ఏదైనా, అందుకని ఆడు స్టార్ అయ్యాడు. అక్కడ రివ్యూస్లో కూడా స్టార్స్ ఉంటారు కదా, మన పర్టికులర్ మంచి ఆడు నీచాడు తెలుసా స్టార్స్ అంటే ఆడు స్టార్ అయిపోయినట్టే కదా. రివ్యూస్ ఇవ్వడానికి మీకు సోషల్ మీడియాలో వేలు ఇవ్వచ్చు, ఎవరికి ఎంతో కొంత ఆడు రాసే విధానంలో వాడికి ఉన్న ఫాలోయింగ్ దాంట్లోనే మనం తీసుకునేది సీరియస్గా ఫైనల్గా. వీళ్ళు అనేది ఇంకోటి సార్. ఓకే, మీరు అన్నట్టు స్టార్స్ అంటున్నారు, ఓకే, కానీ వీళ్ళు అనేది ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో అంతగా మీకు చేతనైతే మరి మంచి హిట్ ఇవ్వచ్చు కదా. మీరు అది వేసినప్పుడు మంచి హిట్ ఇస్తారా లేదా అనేది వాళ్ళకి అనవసరం విషయం అండి. వాళ్ళకు ఉన్న దాన్ని వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. కాదు సరే, ఎవరన్నా ప్రపంచంలో ఏ ఫిలిం మేకర్ అయినా హిట్ కోసం కాకుండా ఫ్లాప్ ఇస్తాడా? ఎలా చెప్తున్నా. అప్పుడు మీరు కూర్చుని అక్కడ హిట్ ఇవ్వచ్చు కదా అంటే అది రిడిక్యులస్ థింగ్. అది అదే క్వశ్చన్ అడుగుతున్నారు చేస్తున్నప్పుడు అంతే. అసలు ఇప్పుడు అడిగే రివ్యూవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ ఇవ్వచ్చు కదా, వాడు ఒపీనియన్ చెప్తున్నాడు, వాడు ఒపీనియన్ చెప్పాలా వద్దా, ఏ విధంగా చెప్పాలి అని దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి.